వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. ఈరోజు టాపిక్ వచ్చేసరికి బోనాల జాతర. అయితే బోనాల జాతర తెలంగాణలో చాలా గొప్పగా చేసుకుంటారు. బోనాలు అంటే చక్కగా ఒక కుండ తీసుకొని కుండలో వారు అమ్మవారికి ఏదైతే పెట్టాలనుకునేటువంటి ఆ ఆహార పదార్థాలు, తీపి లేకపోతే ఎక్కువగా పొంగలి పెట్టి పైన మొత్తం పూలతో అలంకరించి పైన మూత పెట్టి మూత పైన ఒక దీపారాధన కుందు పెట్టి ఊరంతా చాటింపేసుకుంటూ చక్కగా అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి అమ్మవారికి నైవేద్యాన్ని పెట్టి తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చేది. ఇది ఒక విధానం. తెలంగాణ వాళ్ళు ఎప్పుడూ ప్రతి సంవత్సరం చక్కగా చేస్తూ ఉంటారు. దేనికి ఇదెందుకు చేస్తారు? కారణం 1831లో ప్లేగు వ్యాధి బాగా వచ్చి జనాల్ని చాలా ఇబ్బందులు పెట్టి ఎంతోమంది మరణాలకు కారణమైంది. అయితే అప్పటి రాజు ఒక కోరిక కోరుకున్నాడు మహాకాళమ్మ వారికి. అమ్మా తల్లి, ఈసారి గనక నువ్వు ఈ ప్లేగు వ్యాధి తగ్గిస్తే నీకు బోనం తీసుకొనొస్తాను అని కోరిక కోరుకొని అలా ఉన్నాడు. అయితే ఆ కోరిక నెరవేరింది. నెరవేరేసరికి అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్‌లో ప్రతిష్ఠింపజేశాడు ఆ రాజు. అప్పటినుంచి ఇది వైదికంగా ఇలా ప్రతి సంవత్సరం బోనాలు చేయటం అనేది ప్రాముఖ్యంగా వస్తూ ఉంది. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? ఏం చేస్తే మనకి అమ్మవారి దీవెనలు మనకి కలుగుతాయి. చాలామంది ఏందంటే బోనాలు జాతరలో త్రాగటం, తినటం ఇవన్నీ చేసి కోలాహటాలుగా ఎంతో ఆనందంగా చక్కగా తిరుగుతారు. చక్కగా పండగ చేసుకుంటారు. అలా కాకుండా శ్రద్ధగా పొద్దున్నే లేచి తలస్నానం చేసి చక్కగా బొట్టు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకొని చక్కగా బోనం చేసి బోనం ఏమీ తినకుండా ఈ యొక్క రోజు ఉపవాసంతో ఉండి చివరిదాకా ఆ బోనం తీసుకువెళ్ళి తీసుకొచ్చిన దాకా చక్కగా మనసు నిండా దైవనామ జపం చేసుకుంటూ అమ్మవారి నామం చక్కగా చేసుకుంటే అమ్మవారి దీవెనలు ఖచ్చితంగా ఈ మనపై ఉంటాయి. అలా చేసుకోవటం వల్ల మనకి ఆరోగ్యం మంచిది. అలాగే మన యొక్క కోరికలు తీరుతాయి. కాబట్టి ఎవరు మందు గాని, మాంసం గాని ముట్టకుండా చక్కగా ఈ మంచి రోజుని చక్కగా చేసుకొని చక్కగా ఆ అమ్మవారి దీవెనలు పొందండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అచింత్య.